రైట్ డిజిటల్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆర్జీవీకి ఎప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు కాంట్రవర్సీకి. ఆయనకి నిజంగా చెప్పాలంటే బిగ్ షాకే తగిలిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పు అయితే వెల్లడించింది. రామ్ గోపాల్ వర్మను ఈ కేసులో దోషిగా తేలుస్తూ 3 నెలల పాటు జైలు శిక్ష కూడా విధించింది. గత 5 సంవత్సరాలుగా చెక్ బౌన్స్ విచారణ జరుగుతూ ఉండగా వర్మ మాత్రం కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆగ్రహించినటువంటి కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇక ఏం జరుగుతుందోనని సినీ ఇండస్ట్రీలోనూ ఇటు అన్ని వర్గాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి హైప్ అయితే నెలకొన్నట్లుగా చెప్పొచ్చు. రాబోయే 3 నెలల్లో కూడా ఫిర్యాదుడికి వర్మ 3.5 లక్షల పరిహారం చెల్లించాలని, లేకపోతే 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని కూడా మెజిస్ట్రేట్ తీర్పును వెల్లడించింది. దీంతో ఆసక్తికరమైనటువంటి ఆంతర్యం నెలకొంది అంటూ చెప్పొచ్చు. అసలు విషయంలోకి వెళ్తే కనుక 2018లో మహేష్ చంద్ర మిశ్రాకి సంబంధించి అనే ఒక వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరు మీద రామ్ గోపాల్ వర్మపై చెక్ బౌన్స్ కేసులో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే మరి కోర్టు ఇచ్చిన తీర్పుకు రామ్ గోపాల్ వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీపాల్ చెప్పండి, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఆర్జీవీ అసలు ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చినట్టు, అంటే గత 5 ఏళ్లుగా ఈ కోర్టులో ఈ కేసు నడుస్తున్నప్పటికీ కూడా విచారణకు హాజరు కాకపోవడం ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు తీసుకురావడానికి గల కారణం ఏమై ఉంటుందంటారు? ఇప్పటి నుంచి మంచి సినిమా చేస్తాను, సత్య నేనే చేశానా అని ఒక అపోహ అయితే ఏర్పడి నేను ఏడ్చాను, కళ్ళ నిండా నీళ్ళు వచ్చాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇమీడియట్లీ నేను ఒక మంచి సినిమా తీస్తా అని చెప్పేసి నిన్ననే సిండికేట్ అనే సినిమా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతలోనే ఈ రోజు అయితే ఆర్జీవీకి బిగ్ షాక్ తగిలింది. అంటే 3 నెలల జైలు శిక్ష విధించిందని చెప్పవచ్చు కోర్టు. ఎందుకంటే వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి అయితే 7 ఏళ్ల క్రితం నాటి ఒక కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆర్జీవీకి ఏకంగా 3 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు విధించడం జరిగింది. అయితే ఈ మేరకు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో ఇప్పటికే వరుస వివాదాలతో అయితే దిగాలు పడిపోయిన వర్మ జైలు శిక్ష నేపథ్యంలో కూడా మరోమారు వార్తల్లో నిలిచారు. గతంలో కూడా ఎందుకంటే 2 నెలల క్రితం అయితే ఖచ్చితంగా అక్కడ ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ గా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, ట్విట్టర్ లో కొన్ని చేయడం జరిగింది, కొన్ని సినిమాలు చేయడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో తనను అప్పుడే అరెస్ట్ చేస్తారన్నట్టు కూడా వార్తలు వచ్చేసాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ రోజు తెలుసుకునేదంటే రాంగోపాల్ వర్మకి అయితే కోర్టు ఈ రోజు ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే 6 ఏళ్ల కిందట జరిగిన ఒక సంఘటన ఇప్పుడైతే మెడకు చుట్టుకుంది. నాటి కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు తాజాగా సంచలన తీర్పు అయితే వెలువరించిందని చెప్పవచ్చు. అయితే ఈ కేసులో ఆర్జీవీని దోషిగా తేలుస్తూ తీర్పిచ్చింది. ఆర్జీవీకి 3 నెలల జైలు శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పిచ్చిందని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఈ శిక్ష, ఎందుకు ఈ జైలు శిక్ష అనేది చూస్తే అయితే రాంగోపాల్ వర్మపై ముంబైలో 2018లో ఒక చెక్ బౌన్స్ కేసు అయితే నమోదైంది. అప్పట్లో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో రాంగోపాల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే గత 7 ఏళ్లుగా ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కోర్టుకు పలుమార్లు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ వర్మ ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లడం జరగలేదని చెప్పవచ్చు. దీంతో ఆగ్రహించిన కోర్టు ఆర్జీవీపై కన్నెర్ర చేసింది. అయితే ఇకపై అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. వచ్చే 3 నెలల్లో ఫిర్యాదుదారుడికి 3.72 అంటే 3,72,000 పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించడం జరిగింది. ఒకవేళ పరిహారం చెల్లించడంలో విఫలమైతే 3 నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా విషయాలకు వస్తే ఇతను ఏంటంటే బాగా ఫామ్ లో ఉన్నప్పుడు కూడా ఎందుకంటే నాసి రకం సినిమాలు చేస్తూ కూడా ఇప్పుడు వరుస ఫ్లాప్లతో అయితే మూట కట్టుకుంటున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆర్జీవీ ఏం ట్వీట్ చేసినా ఏం మాట్లాడినా అదొక సెన్సేషన్, కాంట్రవర్షియల్ న్యూస్ అవుతుంది. అయితే ఆర్జీవీ చేసే సినిమాలు హిట్ ఫ్లాప్ల కన్నా కూడా తన మాటల తూటాలతో కూడా ఎక్కువగా చాలా మందిని ఎందుకంటే ఒక అటెన్షన్ కోరుకుంటాడు. ఖచ్చితంగా అతని ప్రమోషన్, అతని పబ్లిసిటీ అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు కొన్నిసార్లు. అయితే సినిమాల పట్ల కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ కూడా నిన్న అతను ఒక ట్వీట్ లో పోస్ట్ చేయడం కూడా జరిగింది. సత్య సినిమా చూసినప్పుడు కన్నీళ్ళు వచ్చాయి, నేనేనా ఆ సినిమా తీసింది, నేనేనా ఇలా మారిపోయింది, నేనేనా ఇలా ఉన్నదని కూడా. ఎందుకంటే ఇప్పుడు సత్య ప్రమాణంగా అంటూ నిన్న ఒక ప్రతిజ్ఞ చేసి సిండికేట్ అనే సినిమా ఖచ్చితంగా నేను ఒక సెన్సేషనల్ మూవీ చేయబోతున్నానని చెప్పి కూడా సిండికేట్ పేరుతో రాంగోపాల్ వర్మ నిన్ననే ప్రకటించడం జరిగింది. అయితే ఈ కొత్త మూవీలో ఎవరెవరు ఉంటారన్నట్టు కూడా ఏమీ తెలియలేదు. కాకపోతే ఈ కేసు ఎందుకంటే 3,75,000 కాబట్టి ఖచ్చితంగా ఇతని తరపున ఎవరైనా ప్రొడ్యూసర్, ఇప్పుడు చేసే సినిమా ప్రొడ్యూసర్ కానీ తను కావచ్చు. ఎందుకంటే కేసు ఈ డబ్బులు చెల్లిస్తాడా లేదా అనేది, జైలు శిక్ష అనుభవిస్తాడా ఏందనేది ఖచ్చితంగా తనే నిర్ణయించుకొని ఈ న్యాయశాఖ పోరాటంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా
న్యాయస్థానం తీర్పును గౌరవించి ఇది చెల్లిస్తాడా లేదంటే జైలు శిక్ష అనుభవిస్తాడా కూడా ఖచ్చితంగా తెలియాల్సింది సౌమ్య. అంటే మనకి నార్మల్గా ఆర్జీవీ గురించి తెలుసు. ప్రస్తుతం అంటే 3.5 లక్షల పరిహారం కోసం ఇంత దూరం తీసుకురావడం వెనుక అసలు కారణం ఏమంటుందో తెలియదు. బట్ ఇప్పుడు మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి తీర్పుకి ఆర్జీవీ మరి రియాక్షన్ ఏ విధంగా ఉండబోతుందంటారు శ్రీపాల్? అంటే ఖచ్చితంగా ఆర్జీవీ మీద ప్యాషన్ తోని చాలా మంది సినిమాలు తీయడానికి కూడా ఎన్ఆర్ఐలు ఇప్పుడు చాలా మంది మిగతా వాళ్ళు కూడా చాలా మంది సినిమాలు తీయడానికి కూడా తనకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి కూడా ఖచ్చితంగా కొంతమంది అయితే చెక్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఇతను లేజితనం అనుకోవచ్చు, ఇతను వేరే అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇన్నిసార్లు నోటీసులు ఇచ్చినా కానీ తను స్పందించకపోవడంతో ఈ రోజు కోర్టు కాస్త ఎందుకంటే గుర్రుగా ఉండి కొంత కన్నెర్ర చేసిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఎందుకంటే జడ్జిలు కూడా ఇన్నిసార్లు నోటీస్ ఇచ్చినా రాకపోవడం, స్పందించకపోవడం పట్ల ఈ రోజు అయితే ఖచ్చితంగా ఆ డబ్బులు చెల్లిస్తుందా లేదంటే 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవిస్తాడని కూడా ఖచ్చితంగా తీర్పు వెలువరించడం జరిగింది సౌమ్య. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీపాల్. రైట్, అది అప్డేట్. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ ఏం జరిగినా, ఇటు పొలిటికల్లో ఏం జరిగినా కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే స్పందించేది ఒక ఆర్జీవీనే. ఆయన ఏ ట్వీట్ చేసినా కూడా, ఇన్స్టాగ్రామ్లో ఏ పోస్ట్ పెట్టినా కూడా, ట్విట్టర్లో ఏ ట్వీట్ చేసినా కూడా సంచలనంగా సెన్సేషనల్గా మారుతూ ఉంటుంది. ప్రస్తుతం అటువంటి వ్యక్తి ఆర్జీవీలోనే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు సంబంధించినటువంటి సెన్సేషనల్ షాకింగ్ న్యూస్. ముంబైలో ఉన్నటువంటి అంధేరి కోర్టు ఇవాళ ఆయనకు సాధారణ జైలు శిక్షకు నోటీసులు జారీ చేసింది. మరి ఆర్జీవీ ఏ విధంగా రియాక్ట్ అవుతారు, దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, నష్టపరిహారం చెల్లిస్తారా, ఆయన తన వ్యక్తిత్వాన్ని చంపుకొని మరి దిగి వస్తారా అనేది అయితే మాత్రం ఇప్పుడు అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఏ విధంగా దీన్ని ఫేస్ చేస్తారో మనం చూస్తూ ఉండాలి.